ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం అదును చూసుకొని ఇతర విమానయాన సంస్థల టికెట్ ధరలను అమాంతం పెంచేయడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. సంక్షోభ సమయంలో ఎయిర్‌లైన్స్ అన్ని టికెట్ రేట్లను దాదాపు 40,000 వరకు ఎలా పెంచుకోగలిగారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటికి ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీసింది. అలాగే ఇండిగో సంక్షోభంపై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది, దీనికి కారణం ఎవరు అని కేంద్రాన్ని న్యాయమూర్తి ప్రశ్నించింది. ఒకవైపు సంక్షోభం నెలకొంటే దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు పర్మిషన్ ఎవరిచ్చారని, టికెట్ ధర 35,000 నుంచి 39,000 వరకు ఎలా వెళ్ళింది, ఇదంతా ఎలా జరిగిందని అడిగారు. ఎయిర్లైన్స్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. ఆ సమాధానంతో కోర్టు సంతృప్తి చెందలేదు. అలాగే సంక్షోభం తలెత్తిన తర్వాత మీరు ఈ చర్యలు తీసుకున్నారు. మా ప్రశ్న ఇది కాదు, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని జడ్జి అడిగారు. మీ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాం. అయితే ఎయిర్పోర్ట్లో లక్షలాది మంది ప్రయాణికులను పట్టించుకోకుండా వదిలేసి అలాంటి పరిస్థితి వచ్చేదాకా ఎందుకు వదిలేశారనేది మమ్మల్ని బాధ పెడుతున్నది. ఇలాంటి పరిస్థితి ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది అని వ్యాఖ్యానించారు. ప్యాసింజర్లందరికీ పరిహారం చెల్లించడానికి సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగాల బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. పైలట్లు ఎందుకు ఎక్కువ పని భారంతో బాధపడుతున్నారు, దీన్ని నివారించడానికి మీరేం చర్యలు తీసుకున్నారు అని కేంద్రాన్ని కోర్టు అడిగింది. తగినంత మంది పైలట్లను నియమించుకోవాలని, కొత్త పైలట్ డ్యూటీలను టైం లిమిట్ నిబంధనలను పాటించాలని ఇండిగోను కోర్టు ఆదేశించింది.